తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 42వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు శుభాభివందనములు కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం మనకు తెలియజేస్తుంది, దేవుని వద్దనే మనకు ఉత్తమమైనది లభిస్తుందని. ప్రతి ఒక్కరూ మేలైనది కావాలని, ఉత్తమమైన దాన్ని పొందుకోవాలని భావిస్తుంటారు. బ్రాండెడ్ వస్తువులను, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తులను కావాలని వెతుకుతుంటారు. కొందరికి గొప్ప ఉద్యోగమే ఉత్తమమైనది, మరికొందరికి వర్తకం, ఇంకొందరికి చేసే పనియే ఉత్తమమైనది, మేలైనది, మన్నిక కలిగినవి. వాటిని దొరకబుచ్చుకోవాలని వెతుకుతుంటారు, అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ లోకంలో లభించేవి, దొరికేవి, ఉన్నవి అన్నీ కల్తీ అయినవే. మానవులు తమ యొక్క స్వార్థ బుద్ధితో ప్రతి ఒక్క దానిని కల్తీ చేసి ఉన్నారు. ఉన్న పద్ధతులు, మనుషులు, వస్తువులు, సిద్ధాంతాలు అన్నీ కూడా తాత్కాలికమైనవే. ఏది శాశ్వతమైనది కాదు. నడిచే మార్గాలు, మాట్లాడే మాటలు, చేసే చేతలు అన్నీ వ్యర్థమే. అందుకే ప్రభువు ఉత్తమమైన దానిని తన వద్దనే లభించునని వివరిస్తున్నాడు. ఆయన నుండి లభించే ప్రతి ఒక్కటి ఉత్తమమైనదే. ఆయన మాటలు, చేతలు, మార్గాలు, చూపించే దారులు, ఆయన సిద్ధాంతాలు, ఆజ్ఞలు అన్నీ ఉత్తమమైనవే. అందుకే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. కానీ మార్తమ్మ ఈ లోక పనులతో సతమతమైపోతూ ఉంది. మరియనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తియు ఆ ప్రభువు చూపిన గొప్ప మార్గాన్ని ఎన్నుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలను శ్రద్ధగా వినడం, పాటించడం, ఆ మాటల ప్రకారం జీవించడమే ఉత్తమమైన మార్గం. కావున ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం, ఉత్తమమైనది కోరుకుని మనం ఆ ప్రభువు చూపిన మార్గమే ఉత్తమమైనదని తెలుసుకొని దానిలోనే నడవాలి. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ అనలేని కృపకు స్తుతులు స్తోత్రములు కూడాను. మీరు మాకు చూపిన ధర్మ మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో నడుస్తూ ఉత్తమమైన జీవితాన్ని జీవించే విధముగా చేయమని, మీ పరిశుద్ధమైనటువంటి అనుగ్రహాలను మాపై ఎల్లప్పుడూ కుమ్మరింప చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.